హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఆలోచనలేంటి ఎట్ ప్రెజెంట్ మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి టైమ్‌లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడొస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజొనేట్ అవుతుంది. సో, మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్‌గా రెజొనేట్ అవుతుంది. మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే ఇందులో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. సో, మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీకు సంబంధించిన మెసేజ్ కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయొచ్చు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీతో కనెక్ట్ అవుతుంది అనేది విషయం మీకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు మీకు అర్థమైపోతుంది. ఒకవేళ ఇంకా నాకు అర్థం కావట్లేదు ఏది నా రీడింగో అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవడానికైతే ట్రై చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది చార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. సో, ఈ పర్సన్‌కి ప్రేమ ఉందా లేదా? యూనియన్ అవుతుందా లేదా? మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తారా లేదా? అసలు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? అసలు వాళ్ళకి నాకు వాళ్ళంటే ఇష్టం ఉందన్న విషయం వాళ్ళకి తెలుసా లేదా? వీళ్ళు వెయిట్ చేయాలా? మూవ్ ఆన్ అయిపోవాలా? సో, ఇలా మీకు దేనికి సంబంధించిన ఈవెన్ మీ లైఫ్ కోసం కావచ్చు, మ్యారేజ్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, జాబ్ రిలేటెడ్ కావచ్చు. సో, దేని రిలేటెడ్‌గా మీకు పర్సనల్‌గా రీడింగ్ తీసుకోవాలనిపించినా సరే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే. సో, ఇంకా మనం రీడింగ్‌లోకి అయితే వెళ్ళిపోదాం. కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు పర్సన్ నేమ్ తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. మేబీ అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ లవ్ ఇంట్రెస్ట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎట్ ప్రెజెంట్ ఆ పర్సన్ ఆలోచనలు ఏంటి మీకోసం? యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ కూడా చెప్తూ ఉండండి. ఈ రీడింగ్లో ఉన్న ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ హైప్ ఆప్షన్ వస్తుంది, హైప్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, హైప్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో, వాళ్ళు కూడా టైం టు టైం ఎనాలిసిస్ చేసుకుంటారు. ఎవరికి ఎప్పుడు ఏ మెసేజ్ కనెక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి డెఫినెట్గా లైక్ చేయండి. వేరే వాళ్ళకి కూడా మీ వల్ల వేరే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. అండ్ మీ వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. యూనివర్స్ ఏంటంటే ఇంకొంతమందికి మన వీడియోస్ అనేది అవసరమైన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళేలాగా హెల్ప్ చేస్తుంది. డెఫినెట్గా లైక్ అయితే చేయండి. పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళ నేమ్ విజువలైజేషన్ చేసుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఆలోచనలు ఏంటి? మా వ్యూవర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. హార్ట్ బీట్, యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. వెరీ గుడ్ ఎనర్జీ. Search, trying to connect you through sources. Isolation, leave me alone, I am not interested. Decision, it's time to decide something for this relation. Crossroads, you have to choose one, decide carefully. Support, I am always with you in your difficult time. Communication, I love your voice, I can't talk. I can talk with you day and night.
యాక్సెప్టెన్స్, ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. Obsession, passionately in love with you today, tomorrow, and forever. Constant, loving you is like breathing, how can I stop? ఈరోజు ఎనర్జీ మొత్తం చాలా పాజిటివ్గా వచ్చింది. పాజిటివ్గా రావడం, నెగిటివ్గా రావడం అవి నా హ్యాండ్స్లో కూడా ఏం లేదు. ఇంపేషెంట్, లైఫ్ ఈజ్ టూ షార్ట్ టు వెయిట్, డైయింగ్ టు మీట్ యూ. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలుస్తానా అని తహతహలాడుతున్నారు. లైఫ్ ఈజ్ టూ షార్ట్, ఇంకా వెయిట్ చేయడం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. హార్ట్ బీట్. సో ఒకటండి, నేను ఏదైనా సరే, పాజిటివ్ ఉన్నా సరే, నెగిటివ్ ఉన్నా సరే, షుగర్ కోటింగ్ అది వేయకుండా ఉన్నది వచ్చింది వచ్చినట్టు చెప్తాను. హార్ట్ బీట్. సో మీ పర్సన్ ఆలోచనలు ఏంటంటే, మీరే వాళ్ళకి హార్ట్ బీట్ అంట. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేకపోతున్నారు. చూడండి, హై ప్రీస్టెస్. ఇక్కడ నాకు తెలిసి మీ మౌనం మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. మీరు ఎప్పుడూ ఇంత సైలెంట్గా లేరు ఈ పర్సన్ విషయంలో. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు మీ పర్సన్తో మాట్లాడడం తగ్గించేశారు. హై ప్రీస్టెస్ ఎనర్జీ ఏంటంటే, ఇంకా మీరు లైక్ ఇంకా నా వల్ల కాదు, ఈ స్ట్రగుల్ నేను భరించలేను, ఈ పర్సన్కి చెప్పి అలసిపోయాను, ఈ పర్సన్ విషయంలో నేను ఎఫర్ట్ పెట్టి అలసిపోయాను, ఇంకా నా వల్ల కాదు, ఏదైతే అది అవుతుంది, ఈ పర్సన్ ఈ రిలేషన్ ఎలా తీసుకెళ్ళాలనుకుంటే అలా తీసుకెళ్తారు, ఇంకా నా చేతిలో కూడా ఏం లేదు, ఎంతవరకు నేను ఎఫర్ట్ పెట్టగలను, ఎంతవరకు నేను స్ట్రగుల్ తీసుకోగలను, అసలు ఆ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్ తీసుకుంటారా లేదా, ఎఫర్ట్ పెడతారా లేదా తెలుసుకోవడానికి ఏంటంటే మీరు సైలెంట్ అయిపోయారు, మీరు మౌనంగా అయిపోయారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు లేకుండా ఉండలేకపోతున్నారు. యు ఆర్ మై ఆక్సిజన్, ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ. నువ్వే నా హృదయ స్పందన, నువ్వే నా హార్ట్ బీట్ అనా. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు. మీ మౌనాన్ని ఈ పర్సన్ భరించలేకపోతున్నారు. మీ ప్రేమ కావాలి ఈ పర్సన్కి, మీ ప్రేమ కావాలి, మీ ఎనర్జీ కావాలి, మీ లవ్ కావాలి. మీరే వాళ్ళ ఊపిరి. యు ఆర్ మై ఆక్సిజన్. మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేరు. అంతవరకు డీప్గా వెళ్ళిపోయారు ఈ పర్సన్. ఎట్ ప్రెసెంట్ మీరు సైలెంట్గా ఉంటున్నారు, అది కూడా ఆ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. 7 ఆఫ్ వ్యాండ్స్. ఈ రిలేషన్ని నిలబెట్టుకోవాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నారు. మేబీ పాస్ట్లో ఏంటంటే ఈ రిలేషన్ అవుతుందా లేదా, ఈ రిలేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వర్కౌట్ అవుతుందా లేదా, ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, మా ఇద్దరి మధ్య ఇన్ని మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, వర్కౌట్ అవుతుందా లేదా అని ఈ పర్సన్ ఏంటంటే క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండొచ్చు. వాళ్ళ సేఫ్ జోన్లో వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ, ఇక్కడ మీ గురించి కావచ్చు, ఈ రిలేషన్ గురించి కావచ్చు, ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా కామ్గా, సైలెంట్గా, లేకపోతే బ్లాక్ చేసి సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళుండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే మీరు లేకుండా ఉండలేకపోతున్నారు, మీరు లేకుండా ఉండలేను అనే విషయం వాళ్ళు గ్రహిస్తున్నారు. మీరు వాళ్ళ చుట్టూతా తిరిగినప్పుడు, మీ ఎనర్జీ ఇచ్చినప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. మీ ఎనర్జీ అయితే మీ ఎనర్జీ ఎప్పుడైతే మీరు పుల్ బ్యాక్ చేశారో అప్పుడు వాళ్ళకి మీ వాల్యూ అనేది అర్థమైంది. సర్చ్, ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్. ఏదో ఒక మార్గాల ద్వారా మేబీ మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్ త్రూ ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మిమ్మల్ని వెతుకుతున్నారు. త్రూ సోర్సెస్ అంటే మోస్ట్లీ ఇక్కడ ఆన్లైనే కనిపిస్తుంది. ఈవెన్ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఏదో ఒక రకంగా మీతో కనెక్ట్ అవ్వడానికి ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. ఎలాగోలా మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి, తన లైఫ్లో మిమ్మల్ని
వదులుకోకూడదు అనే టైప్లో. ట్రయింగ్ టు కనెక్ట్ యూ త్రూ సోర్సెస్, క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ కప్స్. బికాజ్ ఈ పర్సన్కి మీరంటే చాలా ప్రేమ ఉందండి. కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకున్నారు. కింగ్ ఆఫ్ కప్స్, దే లవ్ యూ సో మచ్. ఇంతకన్నా నేను ఈ కార్డ్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. దే లవ్ యూ సో మచ్. మేబీ ఈ పర్సన్కి ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్కి తను మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే విషయం అది వాళ్ళు తెలుసుకున్నారు. మీతో లాంగ్ టర్మ్గా ఉండాలి అని ఈ పర్సన్ తెలుసుకున్నారు. లేదు అంటే మీరు అన్మ్యారీడ్, ఈ పర్సన్ అన్మ్యారీడ్ అంటే ఈ పర్సన్ వాళ్ళ జెన్యూన్ ఫీలింగ్స్ ఏంటి అది వాళ్ళు రియలైజ్ అయ్యారు. ఏదో ఒక రకంగా మీతో కనెక్ట్ అయ్యి మీతో ఈ రిలేషన్ మ్యారేజ్ వరకు తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు. దానికోసమే వాళ్ళ ప్రేమని వాళ్ళు రియలైజ్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని వెతుకుతున్నారు. ఏదో ఒక రకంగా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలి, ఏదో ఒక రకంగా తన ప్రేమ మీకు చెప్పాలి, తన ఎమోషన్స్ కావచ్చు, తన ఫీలింగ్స్ కావచ్చు మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. దానికోసమే వెతుకుతున్నారు. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి టెంపరెన్స్. వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఈ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టారండి. దానివల్లే మీ ఇద్దరి మధ్య ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వచ్చింది. ఐసోలేషన్. లీవ్ మీ అలోన్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. మేబీ ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే క్లారిఫై చేద్దాం. 3 ఆఫ్ కప్స్. మీ నుంచి దూరంగా ఉండి మీకు చెప్పారు ఈ పర్సన్, నన్ను వదిలేసేయి, నన్ను ఒంటరిగా వదిలేసేయి, నన్ను ప్రశాంతంగా బతకనివ్వు, ఎందుకు ఇలా నన్ను వెంట పడుతున్నావు, ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నావు, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను కదా, నాకు నువ్వంటే ప్రేమ లేదని చెప్పాను కదా, ఎందుకు ఇలా నన్ను ఇంకా టార్చర్ చేస్తున్నావు, ప్లీజ్ దయచేసి నా లైఫ్ నుంచి వెళ్ళిపో అని ఇక్కడ మీ పర్సన్ మీకు చెప్పుండొచ్చు. కానీ ఇప్పుడు మీతో కలిసి యూనియన్ కోరుకుంటున్నారు, మీ ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారు, మీతో కలిసి సెలబ్రేషన్ కోరుకుంటున్నారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, అలా ఉండదు, ఇలా ఉండదు అని ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నావు, నన్ను వదిలేసేయి, ఇంక ఇక్కడితో మన ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకో, ఇట్లా చెప్పుంటారు. నన్ను ఒంటరిగా వదిలేసే, నాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వంటే నాకు అసలు ప్రేమే లేదు, ప్లీజ్ అని చెప్పుండొచ్చు. బట్ ఇక్కడ మీ పర్సన్ అయితే ఎట్ ప్రెసెంట్ మీతో యూనియన్ కోరుకుంటున్నారు. మన ఇద్దరి మధ్య ఇంకా రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు, మేబీ నాకు వేరే వాళ్ళంటే ఇంట్రెస్ట్ ఉంది అని కూడా మేబీ మీ పర్సన్ మీకు చెప్పుండొచ్చు. బట్ ఇప్పుడైతే మీతో యూనియన్ కోరుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్. మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ఎమోషనల్గా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. 3 ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి. సో 10 ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్కి స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, బర్డెన్ ఎక్కువ అవుతుంది. మీరు మాట్లాడట్లేదు కదా, అందుకే వాళ్ళు చాలా ప్రెషర్, మేబీ కెరీర్ రిలేటెడ్ కూడా ఈ పర్సన్ చాలా ప్రెషర్లో ఉన్నారు, స్ట్రెస్ఫుల్గా ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు. మీరుంటే వాళ్ళ టెన్షన్ కొంచెం క్లియర్ అయ్యేది, మీరుంటే వాళ్ళ టెన్షన్ మొత్తం పోయేది. మీరుంటే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది. అది ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకున్నారు. సో ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే ఎట్ ప్రెసెంట్ ఈ రిలేషన్ విషయంలో సో వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. 10 ఆఫ్ వ్యాండ్స్. కొంతమంది పర్సన్స్ అయితే మేబీ ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. కొంతమంది అయితే
కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఎవరి పర్సన్ ఎనర్జీ ఏదో నాకు కూడా తెలీదు. ఇక్కడ 10 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. 6 ఆఫ్ స్వర్డ్స్. మేబీ మీ పర్సన్ మీకు చెప్పకుండా మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు. లేదంటే మీ ఇద్దరు మ్యూచువల్గా మాట్లాడుకొని ఇంక ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని మీ ఇద్దరైనా మూవ్ ఆన్ అవ్వచ్చు. లేదంటే సిచ్యువేషన్స్ ఇంట్లో ఫ్యామిలీస్కి తెలిసి కానీ, ఫ్యామిలీస్ ఒప్పుకోకపోవడం వల్ల కానీ, మీ మ్యారేజ్కి కానీ, ఈ రిలేషన్షిప్ తెలిసి కానీ, మీరు చెప్పడమా, మీ పర్సన్ ఇంట్లో చెప్పడమా, సో సంథింగ్ ఏదో జరిగింది. మీ నుంచి ఈ పర్సన్ దూరంగా వెళ్ళారు. దానివల్ల ఏదో ఒకటి ఈ టైంలో డెసిషన్ తీసుకోవాలి. ఈ బర్డన్ భరించలేను, ఏదైనా సరే ఎదర్ ఎస్ ఆర్ నో ఏదో ఒకటి డిసైడ్ అవ్వాల్సిందే. ఇంక ఇలా ఉంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది. ముందుకు వెళ్ళడమా, లేకపోతే వెనక్కి రావడమా, వెనక్కి తగ్గడమా, సో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. క్రాస్ రోడ్స్, యూ హ్యావ్ టు చూస్ వన్, డిసైడ్ వన్ కేర్ఫుల్లీ. సో మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ క్రాస్ రోడ్స్లో ఉన్నారు. అదే ఇక్కడ డెసిషన్లో కూడా నేను చెప్పాను. క్లారిఫై చేయండి యూనివర్స్. కింగ్ ఆఫ్ వ్యాండ్స్. మేబీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో కనిపిస్తున్నారండి. చాలా అట్రాక్టివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్కి మీరంటే అట్రాక్షన్ కూడా ఉంది. మిమ్మల్ని వదిలి మీకు దూరంగా ఉండలేకపోతున్నారు. అండ్ మీ ఇద్దరు సేమ్ వర్క్ ప్లేస్లో కూడా కలిసి ఉండొచ్చు. సిక్స్ ఆఫ్ కప్స్. అండ్ మీకు తనకి ఉన్న రిలేషన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కానీ, సోల్మేట్ కనెక్షన్ అని కానీ ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీరు రిలేటివ్ అయి ఉండొచ్చు, స్కూల్ మేట్ ఆర్ కాలేజ్ మేట్. కొన్ని ఇయర్స్గా ఈ పర్సన్ మీకు తెలుసు, ఆర్ మీ రిలేటివ్ కూడా అయి ఉండే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కింగ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్ కాబట్టి ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు అండ్ మెచ్యూర్ డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు తనకి కరెక్ట్ పర్సన్, మీరు కావాలి అనే డెసిషన్ అయితే ఈ పర్సన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఈ రిలేషన్ ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. సపోర్ట్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ అ డిఫికల్ట్ టైం. ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, నేను నీ కష్టకాలంలో లేకపోతే నీ ప్రతిసారి నేను నీకు తోడుగా ఉండాలనుకుంటున్నా. ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ ఇన్ అ డిఫికల్ట్ టైం. సో మీ కష్టకాలంలో ఈ పర్సన్ మీకు సపోర్ట్గా నిలబడాలి అనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్. చూడండి, ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఆణిముత్యం అనుకుంటున్నారు. మీరు కూడా ఆ పర్సన్కి చాలా విధాలుగా సపోర్ట్ చేశారు. ఈవెన్ ఫైనాన్షియల్లీ కానీ, ఎమోషనల్లీ కానీ, ఆ పర్సన్కి ఒకవేళ జాబ్ లేకపోతే జాబ్ ఇప్పించడం కానీ, లేదు అంటే చాలా రకాలుగా ఈవెన్ ఫైనాన్షియల్లీ కావచ్చు, ఎమోషనల్లీ కావచ్చు, ప్రతిసారి మీరు ఆ పర్సన్కి సపోర్ట్గా ఇచ్చారు. ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు, ఫ్రెష్ స్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ లవ్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో నేను నీతో ఎప్పటికీ ఉంటాను, నా సపోర్ట్ ఎప్పటికీ నీకు ఉంటుంది, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేనంటూ ఒక వాడిని ఉన్నాను, లేకపోతే నేనంటూ ఒక దాన్ని ఉన్నాను అనే విషయం మర్చిపోవద్దు. బికాస్ నేను నిన్ను అంతగా ఇష్టపడుతున్నాను, అంతగా ప్రేమిస్తున్నాను, అంతగా నువ్వంటే నాకు ఇష్టం. నా వైపు నుంచి ఎప్పటికీ నీకు సపోర్ట్ ఉంటుంది. ఎవరు నీకు సపోర్ట్గా ఉన్నా లేకపోయినా, ఎవరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, నేను మాత్రం ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటాను అనేది ఆ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్. మేబీ ఈ పర్సన్ తన ఇన్మెచ్యూరిటీ వల్ల మీకు దూరంగా వెళ్ళుండొచ్చు. ఈ పర్సన్ చైల్డిష్ మెంటాలిటీ, ఇన్మెచ్యూరిటీ. మేబీ మీకన్నా ఏజ్లో ఈ పర్సన్ చాలా చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు.
ఈ పర్సన్‌కి మీరంటే చాలా ప్రేమ ఉంది. ఏస్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. కింగ్ ఆఫ్ కప్స్, ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. ఈ పర్సన్ ప్లాన్ చేస్తున్నారు ఏదో ఒక రకంగా మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడానికి. మీకు సపోర్ట్‌గా నిలబడడానికి కావచ్చు, మీకు తోడుగా ఉండడానికి కావచ్చు. ఈ పర్సన్ ఏదో ఒకటి ప్లాన్ అయితే ఫర్ ష్యూర్‌గా చేస్తున్నారు. మేబీ హాయ్ అని కానీ, హలో అని కానీ ఆ పర్సన్ మీకు మెసేజ్ చేయొచ్చు. మీకు కాల్ ఆర్ మెసేజ్ కూడా ఈ పర్సన్ నుంచి రిసీవ్ అయ్యే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. కమ్యూనికేషన్. ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారండి. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. క్లారిటీ ఉంది. ఈ పర్సన్కి మీతో మాట్లాడాలి. మీతో మాట్లాడకపోతే వాళ్ళు అప్సెట్ అవుతారు, మీరు అప్సెట్ అవుతారు. సో వాళ్ళ నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే చాలు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎంత పెయిన్ ఉన్నా సరే మీతో మాట్లాడితే, మీ వాయిస్ వింటే ఆ పర్సన్కి ఏదో తెలియని ధైర్యం కావచ్చు, ఏదో తెలియని సపోర్ట్ కావచ్చు ఉంటుంది. ఆ విషయంలో ఈ పర్సన్ క్లారిటీ ఉంది. మీతో మాట్లాడకపోతే ఆ పర్సన్ ఆ రోజు మొత్తం చాలా డల్గా కావచ్చు, అప్సెట్గా కావచ్చు ఉంటారు. కమ్యూనికేషన్ చూడండి. ఐ లవ్ యువర్ వాయిస్. మీ వాయిస్ అంటే ఈ పర్సన్కి చాలా ఇష్టం. ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్. మీతో పగలు రాత్రి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం. మీరు ఆ పర్సన్ మీద వేసే పంచులు కావచ్చు, మీ ఇద్దరి మధ్య ఉన్న కమ్యూనికేషన్ కావచ్చు, ఇదన్నీ ఈ పర్సన్కి ఇష్టం. మీ వాయిస్ వినడం అంటే ఇష్టం. ఎప్పుడు మీరు కాల్ చేసినా, ఎప్పుడు వాళ్ళు మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీతో మాట్లాడాలని ఉంది. అది వాళ్ళకి మీతో మాట్లాడితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు కామ్ డౌన్ అవుతారు అనే క్లారిటీ వాళ్ళకు ఉంది. 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ భయపడుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఏంటంటే భయం రిప్రజెంట్ చేస్తుంది. మీతో మాట్లాడాలని ఉంది, మీతో మాట్లాడితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారనే విషయం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఎందుకు ఇంత డల్గా ఉంటున్నారు, వాళ్ళు ఎందుకు ఇంత అప్సెట్గా ఉంటున్నారో అది వాళ్ళకి అర్థమైంది. కానీ భయం ఉంది ఈ పర్సన్లో. 8 ఆఫ్ స్వర్డ్స్, భయం ఉంది. ఇద్దరు మిర్రరింగ్ ఎనర్జీ క్యారీ చేస్తున్నారండి. మీరు ఎలా ఆలోచిస్తున్నారో మీ పర్సన్ కూడా అంతే ఆలోచిస్తున్నారు మీ విషయంలో. యాక్సెప్టెన్స్. మీరు ఏం చెప్తే అది వినడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు. ఐ యాక్సెప్ట్ యూ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వర్డ్. మీ ఇష్టాల్ని, మీ అభిప్రాయాల్ని ఈ పర్సన్ గౌరవించడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఈ రిలేషన్ విషయంలో ఈ పర్సన్ స్టాండ్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు, మేబీ ఫ్లర్ట్ చేయాలనుకుంటున్నారు. మీ లైఫ్లోకి కొంతమందికి అయితే న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని హ్యాపీ చేయాలి, మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు. ఐ యాక్సెప్ట్ విత్ ఆల్ యువర్ ఫ్లాస్, యు ఆర్ మై వరల్డ్. మీరే తన ప్రపంచం. ఇంతకుముందు మీ ఇష్టాలని కానీ వాళ్ళ ఇష్టాలని కానీ ఈ పర్సన్ అసలు రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ అనేది పెరిగింది. మీరు ఒక మనిషే, మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయి, మీకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, మీకు కూడా కొంత ఇవ్వాలి, మీకు కూడా ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఈ పర్సన్ అర్థం చేసుకుంటున్నారు. ఏజ్లో చిన్నవాళ్ళు అని కనిపిస్తుందండి ఇక్కడ. ఇన్మెచ్యూరిటీ. 4 ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా పొసెసివ్గా కూడా ఫీల్ అవుతున్నారు. మీరు ఏం చెప్తే దానికి ఎస్ చెప్పడానికి ఈ పర్సన్ రెడీగా ఉన్నారు.
మీరెలా అంటే అలా అనడానికి రెడీగా ఉన్నారు. మీ ఇష్టాన్ని కావచ్చు, మీ అభిప్రాయాల్ని కావచ్చు, మీ థాట్స్‌ని కావచ్చు, ఈ పర్సన్ గౌరవించడానికి రెడీగా ఉన్నారు. అబ్సెషన్, ప్యాషనేట్‌లీ ఇన్ లవ్ విత్ యూ టుడే, టుమారో అండ్ మీకు తనకి మధ్య ఉన్న పాస్ట్‌ని కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. పాస్ట్‌ని ఒకవేళ మీకు కానీ సెపరేట్‌గా పాస్ట్ లేకపోతే ఆ పర్సన్‌కి కానీ సెపరేట్‌గా పాస్ట్ ఉండుంటే దాన్ని యాక్సెప్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో ఈ పర్సన్ చూడండి 4 ఆఫ్ కప్స్. మీ విషయంలో ఈ పర్సన్ చాలా అబ్సెషన్ ఫీల్ అవుతున్నారండి. అది ఎప్పటికీ అలాగే ఉండే అబ్సెషన్ ఇది. ఇది ఇప్పటికి కాదు, ఎప్పటికీ, టుడే, టుమారో అండ్ ఫర్ ఎవర్. మీరంటే ఈ పర్సన్ చాలా అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. అండ్ మీతో కలిసి రొమాంటిక్‌గా ఉండాలని కానీ, మీతో కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేయాలని కానీ, మీ ఇద్దరు అలోన్‌గా ఉండాలని కానీ ఈ పర్సన్ కోరుకుంటున్నారు. రోజు రోజుకి మీరంటే ఈ పర్సన్‌కి ఇష్టం కావచ్చు, అది కావచ్చు, మిమ్మల్ని కలవాలని కావచ్చు, మీతో మాట్లాడాలని కావచ్చు, మీరంటే ఏదో తెలియని అబ్సెషన్ ఈ పర్సన్‌లో ఎక్కువ అవుతుంది. అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకు వాళ్ళు ఇంత అబ్సెషన్‌గా ఫీల్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళు మిమ్మల్ని అంతగా కోరుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు మిమ్మల్ని అంత మిస్ అవుతున్నారు? ఎందుకు వాళ్ళు అంత డల్‌గా ఉంటున్నారు మీరు లేకుండా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. కానీ మీరెక్కడ ఇప్పుడు రిజెక్ట్ చేస్తారో అన్న భయంలో ఈ పర్సన్ ఉన్నారు. మీరు ఇప్పుడెక్కడ వాళ్ళ ఆఫర్‌ని నో చెప్తారో అని భయపడుతున్నారు. 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి పాస్ట్‌లో ఈ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. వాళ్ళ లవ్ వాళ్ళు గుర్తించలేదు. మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు ఇంత అబ్సెషన్‌గా ఫీల్ అవుతున్నా, ఆ పర్సన్ ఇంత అబ్సెషన్‌గా మీ మీ విషయంలో ఫీల్ అవుతున్నా సరే, వాళ్ళు వచ్చి మీతో మాట్లాడితే మీరు వాళ్ళ ఆఫర్‌ని ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని ఈ పర్సన్ భయపడుతున్నారు. ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఉంటుంది చూసారా? అది ఈ పర్సన్ ఎక్కువగా చూస్తున్నారు. జస్టిస్. ఈ రిలేషన్‌షిప్ ఈ పర్సన్‌కి బ్యాలెన్స్ చేయాలని ఉంది. మీరెంత ఇంపార్టెంటో తన లైఫ్‌లో ఉండే సిట్యుయేషన్స్ కూడా తనకు అంతే ఇంపార్టెంట్. రెండిటిని బ్యాలెన్స్ చేయాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. మీరున్నప్పుడు ఈ పర్సన్‌కి మీ వాల్యూ తెలియలేదు. కాన్స్టెంట్. ఇక్కడ బ్రెతింగ్ అనేది ఎనర్జీ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ బ్రెతింగ్ దగ్గర ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యూ అని కానీ, కాన్స్టెంట్. లవింగ్ యూ ఈస్ లైక్ బ్రెతింగ్, హౌ కెన్ ఐ స్టాప్? నిన్ను ప్రేమించకుండా నేను ఎలా ఉండగలను? అది నాకే తెలియకుండా అది జరిగిపోతుంది అని మీ పర్సన్ అంటున్నారు. మెజిషియన్. చూడండి 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. తనకి తెలిసి కానీ తెలియక కానీ ఈ రిలేషన్ విషయంలో ఎఫర్ట్ పెట్టాలనుకుంటున్నారు. అండ్ మేనిఫెస్టేషన్ కూడా ఈ పర్సన్ చేస్తున్నారు. తెలిసి కానీ తెలియక కానీ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. చాలా స్టూపిడిటీ చూపించాను, పిచ్చివాడిలాగా ప్రవర్తించాను, లేకపోతే పిచ్చిదానిలాగా ప్రవర్తించాను, ఎందుకు అలా చేశానో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడేమో కాన్స్టెంట్గా మీ థాట్స్ ఈ పర్సన్ మైండ్లో రన్ అవుతున్నాయి. ఏదైనా పక్కన పెట్టగలుగుతున్నారేమో కానీ మీ ఆలోచనలు మాత్రం పక్కన పెట్టలేకపోతున్నారు. తన మైండ్లో నుంచి మిమ్మల్ని తీసేయలేకపోతున్నారు. కాన్స్టెంట్గా మీ థాట్సే ఉంది ఈ పర్సన్కి. ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. మేబీ మీ ఎనర్జీస్ వల్ల మీరు చాలా మీ పర్సన్ విషయంలో ప్యాషనేటెడ్గా కనిపిస్తున్నారు, ఎమోషనల్గా కనిపిస్తున్నారు.
మీ ఎనర్జీస్ మీ పర్సన్కి అందుతున్నాయి. అందుకే ఆ పర్సన్ ఏంటంటే కాన్స్టెంట్గా మీ థాట్స్లోనే ఉండిపోతున్నారు. వేరే ఏ వర్క్ మీద కూడా ఈ పర్సన్ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. మీ థాట్స్ తీసి ఈ పర్సన్ పక్కన పెట్టలేకపోతున్నారు. ఎలా ఆపాలో కూడా ఈ పర్సన్కి అర్థం కావట్లేదు. 2 ఆఫ్ పెంటికల్స్. జగల్ అవుతున్నారు. జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. కన్ఫ్యూజన్. ఏంటిది ఇలా? ఇప్పుడెందుకు నాకు ఇలా? అసలు ఏమవుతుంది నాకు? ఎందుకు నేను ఇలా ఉంటున్నాను? ఎందుకు ఇలా నేను ఇంత ఓవర్ థింక్ చేస్తున్నాను? అసలు ఇది నా ఎనర్జీనేనా? అసలు ఇది నేనేనా? లేదా ఎవరైనా వచ్చి నా లోపల దూరి ఇలా చేస్తున్నారా? అది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. 2 ఆఫ్ పెంటికల్స్. కన్ఫ్యూజన్ ఎనర్జీ కనిపిస్తుంది. జగ్లింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.